Hey all, welcome to Suresh Tech Circuits. iOS 18.0.1 అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది నైట్ వచ్చేసరికి. అలాగే ఐప్యాడ్ ఓఎస్ అప్డేట్ కూడా వచ్చింది. ఐప్యాడ్ ఓఎస్ 18.0.1, వాచ్ ఓఎస్ 11.0.1 అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ సైజ్ వచ్చేసరికి 352 MB అయితే ఉన్నది 15 Pro Maxలో. సో మేజర్గా అయితే ఈ అప్డేట్ వచ్చేసరికి చాలా మైనర్ అప్డేట్. ఇది వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ బగ్స్ అయితే ఫిక్స్ చేశారు. మేజర్గా వచ్చేసరికి 16 సిరీస్కి ఎక్కువ ఉన్నది. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి టచ్ స్క్రీన్ ఇష్యూస్. సో టచ్ అయితే కొన్నిసార్లు అయితే రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు, కొన్నిసార్లు ఫ్రీజ్ అయిపోతుంది iPhone 16. సో వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నది. టచ్ రెస్పాన్స్ అయితే పనిచేయట్లేదు, టచ్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. సో నాకు కూడా ఉన్నది, అదైతే నేను ప్రాబ్లం కూడా నోటీస్ చేశాను ఫొటోస్ యాప్లో. సో నాకు కూడా ఉన్నది, అదైతే మేజర్గా అయితే ఉంది. సో అదైతే సాల్వ్ అవ్వచ్చు ఈ అప్డేట్లో వచ్చేసరికి. సో మీకు కూడా టచ్ ఇష్యూస్ ఉన్నాయంటే iOS 18 అప్డేట్ చేశాక మీరు కూడా ఈ అప్డేట్ అయితే చేసుకోండి. సో టచ్ ఇష్యూస్ అయితే సాల్వ్ అయిపోతుంది ఈ అప్డేట్ చేశాక. ఆ తర్వాత వచ్చేసరికి కెమెరాలో వచ్చేసరికి సో మ్యాక్రో వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే ఫ్రీజ్ అయిపోతుందంట iPhone 16 సిరీస్లో. సో అది కూడా సాల్వ్ చేశారు. నాకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. iPhone 15 Pro Maxలో చాలా స్మూత్గానే ఉన్నది, కెమెరా అయితే ఏం ప్రాబ్లమ్స్ లేదు. ఎవరికైనా కెమెరా ఇష్యూస్ ఉంటే వాళ్ళైతే ఈ అప్డేట్ చేసుకోండి iOS 18.0.1 అయితే. తర్వాత వచ్చేసరికి మెసేజెస్లో. సో మెసేజెస్ కూడా కొన్నిసార్లు ఫ్రీజ్ అయిపోతుంది. సో మెసేజెస్ అయితే కొన్నిసార్లు అన్రెస్పాన్సెస్ అయిపోతుంది. సో పనిచేయడం లేదు, రెస్పాన్స్ అవ్వడం లేదు అంటే సో అప్పుడు కూడా ఈ అప్డేట్ అయితే చేసుకోండి. మేజర్గా ఈ మెసేజెస్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోతుంది. సో వాచ్ ఫేసెస్ షేర్ చేసేటప్పుడు మెసేజెస్లో iMessagesలో కొన్నిసార్లు అయితే మెసేజెస్ యాప్ అనేది సడన్గా క్విట్ అయిపోవడం, సో పని చేయకపోవడం, సో స్ట్రక్ అయిపోవడం, ఫ్రీజ్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. సో అలాంటి ఇష్యూస్ ఉంటే ఈ అప్డేట్ అయితే చేసుకోండి. సో అవన్నీ సాల్వ్ అయిపోతుంది ఆ బగ్స్ అని. ఆ తర్వాత వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగానే ఉన్నది. సో పెద్దగా నాకైతే ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్గా నాకైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. అలాగే కొంచెం బ్యాటరీ అయితే చూద్దాం. సో బ్యాటరీ వచ్చేసరికి ఇది నేను అప్డేట్ చేశాక ఒక 2% బ్యాటరీ హెల్త్ అయితే డ్రాప్ అయింది, 98%కి అయితే వెళ్ళింది. అలాగే బ్యాటరీ లైఫ్ చూసుకుంటే నాకు కొంచెం యావరేజే అనిపిస్తుంది. iOS 18 అయితే అంత పెద్ద గ్రేట్గా రావట్లేదు బ్యాటరీ లైఫ్ అయితే. అలాగే ఈ అప్డేట్ చేశాక కొంచెం సాల్వ్ అవ్వచ్చు అనుకుంటున్నాం. దీంట్లో అయితే మెన్షన్ చేశారు, ఇక్కడ కీనోట్లో అయితే చూడవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయ్యింది కొన్ని ఐఫోన్స్కి మాత్రమే. అవి అయితే ఇక్కడ సాల్వ్ చేసినట్టు చెప్తున్నారు. సో మెమరీకి సంబంధించి సో ర్యామ్ కానీ వేరే పర్ఫార్మెన్స్ కానీ సో ఎవరికైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ ఈ అప్డేట్లో వచ్చేసరికి సాల్వ్ అయిపోతుంది. సో ఇది ఈ అప్డేట్ గురించి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి iOS 18.1 వచ్చేసరికి దగ్గరలో అయితే వస్తుంది. సో మోస్ట్లీ వచ్చేసరికి అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ బిఫోర్ వీక్లో కానీ రావచ్చు. అప్పుడు వచ్చేసరికి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది సపోర్ట్ వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి ఈ అప్డేట్ వచ్చేసరికి మనం చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో సో టచ్ ఇష్యూస్ కానీ, కెమెరా ఇష్యూస్ కానీ, మెసేజెస్ ఇష్యూ కానీ, బ్యాటరీ ఇష్యూస్ కానీ, ఇంకా వేరే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ అప్డేట్ అయితే చేసుకోండి iOS 18.0.1 వచ్చేసరికి. నేనైతే అప్డేట్ చేశాక కొంచెం అయితే ఫోన్ అయితే కొంచెం వామ్గా అనిపించింది. సో అంత పెద్దగా అయితే ఏం లేదు, కొంచెం లైట్గా వామ్గా అనిపిస్తుంది నాకైతే. తర్వాత వచ్చేసరికి కూల్ డౌన్ అయిపోయింది. ఇది వచ్చేసరికి iOS 18.0.1 అప్డేట్. సో మీకు కానీ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఏమైనా అప్డేట్లో ఏమైనా ఇంపార్టెంట్ బగ్స్ కానీ మీరు కానీ నోటీస్ చేస్తే అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.